లేదంటే రాష్ట్రాన్ని సర్వనాశనం మళ్లీ చేసేదానికి మీరు సిద్ధమా అని జగన్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ మధ్యన జరిగిన 3 సంఘటనలు మీకు చెప్పాలి. విశాఖపట్నంలో వైకాపా నాయకులు చేస్తున్న కుంభకోణానికి అడ్డుపడ్డాడని విశాఖపట్నం తహసీల్దార్ రామయ్యని ఏకంగా కొట్టి చంపేశారు వైకాపా నాయకులు. అంతెందుకు బాపట్ల జిల్లాలో ఒక రైతు భరోసా కేంద్రంలో పనిచేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్ పూజిత పాపం చెల్లమ్మ ఆత్మహత్య చేసుకుంది. దానికి కారణం ఈ వైకాపా నాయకులు. ఆర్బీకే కేంద్రాలకి వెళ్లి అక్కడున్న ఎరువుల్ని ఎత్తుకుని వెళ్ళిపోయారు. డబ్బుల్ని పూజితని కట్టమన్నారు. అది తట్టుకోలేక చెల్లమ్మ ఆత్మహత్య చేసుకుంది. పక్కనే ఉన్న విజయనగరం జిల్లాలో ఏకంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి చెందిన జేఈ రామకృష్ణ గారు అదే ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయాడు. ఆయన చేసిన తప్పు ఏం లేదు. వైకాపా నాయకులు వెళ్ళి అక్కడ ఉన్న ఇనుప సిమెంట్ ని దొంగతనం చేసి వెళ్ళిపోయారు. ఆ డబ్బులు ఆయన్ని కట్టమని చెప్పారు. ఇలా అధికారులకే ఇలాంటి పరిస్థితి వస్తే ఇంకా సామాన్యుల పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉందో ఒక్కసారి మనందరం ఆలోచించాల. ఈ మధ్య జగన్ ఒక కొత్త నాటకం మొదలుపెట్టాడు. ఆ నాటకం పేరు డిఎస్సి. ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు. గెలిచిన వెంటనే మొదటి సంవత్సరంలో మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తారని మాట ఇచ్చి మడమ తిప్పాడు జగన్. 23,000 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 18,000 పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. ఇప్పుడు 117 జియో తీసుకొచ్చి స్కూల్ రేషనలైజేషన్ పేరుతో కేవలం 6,000 డిఎస్సి పోస్టులు, అది కూడా ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు విడుదల చేశారు. ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువకులు గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు కానీ చంద్రబాబు గారు కానీ కలిసి 1,70,000 టీచర్ పోస్టులు విడుదల చేశారు. ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, ప్రతి సంవత్సరం డిఎస్సి పోస్టులు ఇస్తాం. ఒక పద్ధతి ప్రకారం అన్ని పోస్టులు భర్తీ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. జగన్ పదే పేదవాడు అంటాడు. ఇనేదాన్ని కూడా వింతగుంది. ఆయనకు ఒక జబ్బు ఉందండి. ఆ జబ్బు పేరు మైథోమేనియా సిండ్రోమ్. గూగుల్లో కొట్టి చూడండి, మైథోమేనియా సిండ్రోమ్. ఆ జబ్బు లక్షణాలు ఏంటో తెలుసా? ఉంది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్తాం. మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, సాక్షి టీవీ ఉన్నవాడు పేదవాడు అవుతాడా? సాక్షి పేపర్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా? భారతీయ సిమెంట్ కంపెనీ ఉన్నవాడు పేదవాడు అవుతాడా? సాండోర్ పవర్ ప్లాంట్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా? ₹1,00,000 విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు పేదవాడు అవుతాడా? ₹1,000 వాటర్ బాటిల్ నుంచి ₹1,000 ఖరీదైన వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగేవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా.